నమస్కారం KTN న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రాయలసీమ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ. విద్య ఐటీ రంగాల బలోపేతమే లక్ష్యం. కూటమి సర్కార్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి యుద్ధ ప్రకటన. ఏపీలో తీవ్ర స్థాయికి చేరిన రాజకీయ రచ్చ. బీఆర్ఎస్ హయాం ఆర్థిక లొసుగులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఆధారాలతో సహా ఎండగట్టిన ముఖ్యమంత్రి. శిల్పకళా వేదికగా రైతు భరోసా మహాక్రతువు. కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రాయలసీమ పరిధిలో బిజీగా పర్యటిస్తున్నారు. ఉన్నత విద్య, ఐటీ రంగాల బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న లోకేష్ అనంతపురం జిల్లాలో కీలక అకాడమిక్ ఈవెంట్లో పాల్గొన్నారు. అంతకుముందు సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రికి కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. అక్కడి నుంచి నేరుగా అనంతపురం బయలుదేరి వెళ్లిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలకు హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకోగానే విమానాశ్రయం వెలుపల పండగ వాతావరణం నెలకొంది. టీడీపీ ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు మంత్రికి గజమాలతో స్వాగతం పలికారు. నాయకులను, కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించిన లోకేష్ ఆలస్యం చేయకుండా వెంటనే రోడ్డు మార్గాన అనంతపురం వైపు బయలుదేరారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడలిస్టులను నారా లోకేష్ చేతుల మీదుగా పట్టాలను, పథకాలను అందజేశారు. ఏపీలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఐటీ రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు భరోసా ఇచ్చారు. రాయలసీమను ఎడ్యుకేషన్ అండ్ ఐటీ హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ వ్యవహారం మరియు సోషల్ మీడియా అరెస్టుల పర్వం ఇప్పుడు తీవ్ర స్థాయిలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ కరువైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నేరుగా యుద్ధం ప్రకటించారు. ఈరోజు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ల వైపు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడే వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాయింట్ టు పాయింట్ విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను మరియు సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టులు చేయిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని జగనన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రతిపక్షాలు గొంతు నొక్కేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బాధితులకు అక్రమ కేసుల్లో ఇరుక్కున్న మీడియా సైనికులకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ అరాచకాలపై ప్రజాకోర్టులో తేల్చుకుంటామని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ కారిడార్లో పెను తుమారం రేపుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతా ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే, పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు తాను చేస్తా ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగిన అప్పుల నిర్వహణపై ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. గత గులాబీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్న మిగులు బడ్జెట్, అప్పులు లేని రాష్ట్రం అనే వాదనలోని లొసుగులను ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు. అప్పులు లేవన్న బీఆర్ఎస్ హయాంలో 7 లక్షల మంది ఉద్యోగుల జీతాలు కూడా వాయిదాలో వచ్చాయి.
ఇదే వాళ్ళు చెప్పిన బంగారు తెలంగాణ అసలు కథ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ సెక్రటరియట్ వేదికగా జరిగిన తాజా సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత హయాంలో ప్రగతి భవన్ చుట్టూ అల్లికలు చేసిన అబద్ధాల కోటలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి బయటకు మాత్రం అప్పులు లేవని కలరంగిచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీన కాకుండా వాయిదాల పద్ధతిలో టోకెన్ల రూపంలో జీతాలు ఇచ్చే దుస్థితి తెచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆఖరికి జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకురావడమేనా వారు చెప్పిన బంగారు తెలంగాణ అసలు కథ అంటూ తీవ్రంగా నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం తమదని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేమంటే కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుంది. 4 లక్షల కోట్ల అప్పు కూడా లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. సరే అరాకొరా ఏమైనా చంద్రశేఖరరావు గారు అప్పు చెప్తుండేమో అని బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యత తీసుకున్న బట్టి విక్రమార్క గారికి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో నేను ఒక మాట చెప్పిన, మంత్రులందరి అనుమతితో, అసలు పూర్తిగా మన రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఏ విధమైన అప్పు ఉంది, ప్రభుత్వం ప్రత్యక్షంగా తెచ్చుకున్న అప్పేంది, వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేంది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేంది, ఎన్ని రకాల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయో లెక్కలు తీయండి. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అధికారులను పిలిచి కూర్చోబెట్టండి. ఒక శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు పూర్తి వివరాలు అందిద్దామని మేము ప్రయత్నం చేసినాం. ఇక తవ్వుతున్న కొద్దీ గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయి. అప్పులే కాదు, అందిన కాడికల్లా చేబదులు తీసుకొచ్చి 7 తారీఖున నేను బాధ్యత తీసుకొని ఆఫీస్కి వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఈ నెల ఏరువాక పౌర్ణమి పండుగ తెచ్చిన సరికొత్త ఉత్సాహంతో తెలంగాణ పల్లెలు కలకల్లాడుతున్న వేళ ప్రజాప్రభుత్వం అన్నదాతలకు ఒక కళ్లు చెదిరే భారీ కానుకను అందించింది. వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు విడుదల చేసే మహాక్రతుకు హైదరాబాద్ శిల్పకళా వేదిక అయింది. ఈ ప్రతిష్టాత్మక సభలో హుస్నాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు స్వయంగా రైతు అయిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన్ని ఆకాశానికెత్తారు. వాస్తవానికి ఈ భారీ రైతు భరోసా సభ ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో జరగాల్సి ఉంది. కానీ అక్కడ కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అత్యవసరంగా ఈ వేదికను శిల్పకళా వేదికకు మార్చారు. సభలో మాట్లాడిన హుస్నాబాద్ నేత, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలోని అక్షరాల 27,000 కోట్ల రూపాయలను రైతు భరోసా రూపంలో అన్నదాతల ఖాతాల్లోకి పంపిన రికార్డును గుర్తు చేశారు. సన్నబడ్డకు బోనస్, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తూ ఈ ప్రభుత్వం పూర్తి రైతు పక్షపాతిగా నిలిచిందని కొనియాడారు. ఇదే క్రమంలో ఇటీవల సిద్దిపేట ప్రాంతంలోని నర్మెట్టలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన పామాయిల్ ఫ్యాక్టరీని ప్రస్తావిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా భారీగా రైతులు ఆయిల్ ఫామ్ తోటల వైపు మళ్లుతున్నారని, వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని స్పష్టం చేశారు. అలాగే యూరియా పంపిణీ సజావుగా సాగడానికి వీలుగా తమ ప్రాంతంలోని రైతు వేదికలో యాప్స్ ఆపరేట్ చేయగల 5 గ్రామీణ యువకులతో కూడిన సరికొత్త టెక్నికల్ సిస్టమ్ను తయారు చేస్తామని వివరించారు. చివరిగా హుస్నాబాద్ రైతాంగానికి అత్యంత కీలకమైన గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల అంశాన్ని ప్రస్తావిస్తూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపి ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రైతుల పక్షాన ఆ వేదికపై నుంచి విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా వారు రైతు, వారు మా అందరికీ ఆదర్శం. వారు అదేవిధంగా ఈరోజు రైతు భరోసాను మళ్ళీ ఈ సీజన్కు, వానాకాల సీజన్కు 9 రోజుల్లో 9,000 కోట్లు వేయడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు, పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, గౌరవ సహచర పార్లమెంట్ సభ్యులు మాజీ పెద్దలు కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, మిగతా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రైతులు, మిగతా రైతు వేదికలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్ననే ఏరువాక పౌర్ణమి ప్రారంభమైంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు బాసటగా ఉండాలని ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని, మరి రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఖమ్మంలో జరగాల్సినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వర్ష పరిస్థితి దృష్ట్యా
మరి ఆ యొక్క సభను ఇక్కడికి మార్చినారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేసారు, వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పెద్దలు వాకిలి శ్రీహరి గారు కూడా స్వాగతం. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 30 నెలల్లో మనం 27,000 కోట్ల రూపాయలు రైతులకు మరి రైతు భరోసా రూపంలో వేయడం జరిగింది. ఇది కాక సన్నవడ్లకు బోనస్ కానీ విత్తన సరఫరా కానీ అన్ని రకాల కార్యక్రమాలను ప్రభుత్వ పక్షాన రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయంగా రైతైనటువంటి మరి తుమ్మల హైదరాబాద్ నగర పరిధిలో వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పలువురు బాధితులకు ప్రభుత్వం నుంచి కీలకమైన ఆర్థిక సహాయం లభించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మంజూరైన మెడికల్ సపోర్ట్ చెక్కులను లబ్ధిదారులకు అధికారికంగా అందజేశారు. నగరానికి చెందిన ఉప్పల పరమేశ్వరరావు, బిజ్జి ప్రబళిక, పుష్పకుమారి, బి మల్లేషి, అలాగే దేశెట్టి లక్ష్మమ్మలకు ఈ ఆర్థిక సహాయం చెక్కులను అప్పగించారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం ఎదురుచూస్తున్న ఈ కుటుంబాలకు ఈ సాయం పెద్ద ఊరటనిచ్చింది. వివిధ రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ ఖర్చులను భరించలేక ఇబ్బంది పడుతున్న నిరుపేదల దరఖాస్తులను ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిశీలించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ పరిధిలోని 5 లబ్ధిదారులకు మెడికల్ సపోర్ట్ కింద ప్రభుత్వ ఆర్థిక సహాయ చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు లబ్ధిదారులను ఉప్పల పరమేశ్వరరావు, బిజ్జి ప్రబళిక, పుష్పకుమారి, సిహెచ్పి మల్లేషి మరియు దేశెట్టి లక్ష్మమ్మలకు అధికారులు ఈ చెక్కులను హ్యాండ్ఓవర్ చేశారు. ప్రాణాంతక వ్యాధులు మరియు సర్జరీల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో తమకు ఈ చెక్కులు అందడం పట్ల లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎలాంటి దళారులు లేకుండా నేరుగా బాధ్యుల చేతికే ఈ సహాయం అందుతోందని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరుపేదలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా నేరమేనా? అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థే భక్షకులుగా మారితే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? నాగర్ కర్నూలు జిల్లాలో సామాన్య సమాజం తలదించుకునేలా ఒక అత్యంత దారుణమైన పోలీసుల దాష్టికం కలకలం రేపుతోంది. తనకి ఇందిరం ఇల్లు కావాలని పర్యటనకు వచ్చిన కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడని ఒకే ఒక కారణంతో ఒక నిరుపేద బాధితుడిని పోలీస్ స్టేషన్కి తరలించి కాకేలు విచక్షణారహితంగా కొట్టారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జట్టప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా స్కూల్ పనులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ హేమంత్ కిషోర్ పాటిల్ వెళ్లారు. కలెక్టర్ వస్తున్నారని తెలిసి ఎలాగైనా తన నిరుపేద స్థితిని వివరించి ఇందిరం ఇల్లు సాధించుకోవాలని అదే గ్రామానికి చెందిన కాటికే నారాయణ అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. కలెక్టర్ వాహనం దిగ్గానే నేరుగా ఆయన కాళ్ళ మీద పడి తనను ఆదుకోవాలని, ఇల్లు మంజూరు చేయాలని తీవ్రంగా వేడుకున్నాడు. అయితే ఈ ఘటనతో కలెక్టర్కు తీవ్ర అవమానం జరిగిందని భావించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు బాధితులపై కక్ష కట్టారు. వారి ఆదేశాల మేరకు రంగంలో దిగిన పోలీసులు అదే రోజు సాయంత్రం నారాయణను బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించారు. ఎందుకు కొడుతున్నారు సార్, నా తప్పేంటి అని నారాయణ పోలీసులను అడిగితే, నీ వల్ల కలెక్టర్కి అవమానం జరిగింది, ఎంత ధైర్యం నీకు అంటూ లాఠీలతో దారుణంగా చితకబాదారు. ఒళ్లంతా వాతలు పడేలా పోలీసులు చేసిన ఈ అనాగరిక దాడిపై బాధితుడు మరియు అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే అది కాలు పట్టుకున్నాడు అని కొట్టించండి పోలీస్ స్టేషన్ లో కొట్టించి మన వాళ్ళు వైడ్ అయితే మళ్ళీ ఏమైంది, నేను ఇంట్లో వండుకున్నాక లోపల తీసుకుపోయి నాకు ఊది ఇచ్చాను. లోపలికి ఊదిచ్చు సార్, బయట లోపల ఊదడం కరెక్ట్ కాదు, ఇది బయట ఊదియండి, నాకు బయట నడుచుకుంటూ ఊదియండి, కారు నడుస్తూ ఊది అని చెప్పిన. ఇది కథ. నన్ను కొట్టిండు ఇంట్లో వండుకున్నాను, లేకపోయింది పట్టుకుపోయి కొట్టింది. చిత్తూరు జిల్లాలో పాఠశాల విద్యార్థులను టార్గెట్ చేస్తూ జరిగిన ఒక అసాధారణ పరిణామం ఇప్పుడు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కార్బేటి నగరం మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై వింత పురుగులు దాడి చేయడంతో ఏకంగా 19 విద్యార్థులు ఒకేసారి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పాఠశాల ఆవరణలోని చెట్టుపై నుంచి హఠాత్తుగా కింద పడిన ఈ వింత పురుగులు కుట్టడంతో విద్యార్థుల శరీరాలపై విపరీతమైన దద్దుర్లు, భరించలేని మంటలు ప్రారంభమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కార్బేటి నగర మండలం బియ్యంపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పాఠశాల విరామ సమయంలో విద్యార్థులు ఆవరణలోని ఒక పెద్ద చెట్టు కింద ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చెట్టుపై నుంచి కొన్ని వింత పురుగులు ఒక్కసారిగా విద్యార్థులపై పడ్డాయి. అవి శరీరానికి తగలడమే కాకుండా విపరీతంగా కుట్టడంతో విద్యార్థుల ఒళ్లంతా క్షణాల వ్యవధిలోనే పెద్ద పెద్ద దద్దుర్లుగా మారిపోయాయి.
తీవ్రమైన మంట నొప్పితో విద్యార్థులు కేకలు వేయడంతో ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పరిస్థితి విషమించకుండా అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది వెంటనే 19 మంది బాధితులను కార్వేట్ నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు అత్యవసర ప్రథమ చికిత్స అందించి ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సురక్షితంగానే ఉన్నప్పటికీ సాధారణంగా కనిపించే కీటకాల్లా కాకుండా ఆ పురుగులు అత్యంత వింత ఆకారంలో ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు తల్లిదండ్రులు తీవ్ర టెన్షన్ పడుతున్నారు. అధికారులు సదరు పాఠశాల పరిసరాల్లో క్రిమిసంహారక మందులు చల్లాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛపై మళ్లీ పెనుదుమారం రేగింది. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేబీ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి అక్రమంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్న ఏపీ పోలీస్ బృందం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆయన అదుపులోకి తీసుకుంది. చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేబీ రెడ్డి సతీమణి కన్నీరు మున్నీరు అవుతూ వారించిన కనీసం వినకుండా పోలీసులు ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్లో ఉంటున్న తెలంగాణ జర్నలిస్ట్ కేబీ రెడ్డి నివాసానికి ఏపీ పోలీసులు భారీగా చేరుకున్నారు. కేబీ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు, చుట్టుపక్కల వారు పోలీసులను గట్టిగా నిలదీశారు. అసలు ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని అడిగినా ఏపీ పోలీసులు సరైన సమాధానం చెప్పలేదు. కేవలం వారెంట్ ఉందంటూ భయాందోళన సృష్టిస్తూ బలవంతంగా ఆయన్ను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కేబీ రెడ్డి సతీమణి పోలీసులను అడ్డుకుని తీవ్ర ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. కనీసం తన భర్తను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారో చెప్పాలని దీనంగా వేడుకున్న కాకీలు ఏమాత్రం పట్టించుకోలేదు. చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బేఖాతరు చేస్తూ జర్నలిస్ట్ కేబీ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఏపీ పోలీసులు ఈ తీరుపై తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్లోకి వచ్చి ఇలా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. మీరెవరు? లోకల్ పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులకు ఫోన్ చేయండి. పట్టుకున్నాం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో భూసేకరణ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామాల్లో అటు రైతులు, ఇటు అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ప్రాణప్రదంగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములపైకి అధికారులు భారీ పోలీస్ బందోబస్తు చొరబడ్డారు. పొలాల్లో పచ్చగా ఎదుగుతున్న పత్తి, జొన్న పంటలను జేసీబీలతో నిర్దాక్ష్యంగా తొలగించారంటూ స్థానిక రైతులు ఆందోళన దిగారు. కోర్టు స్టే ఆర్డర్లున్న అధికారులు ఇలా దౌర్జన్యంగా పంటలు నాశనం చేయడం ఏంటంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాచారం మండల పరిధిలోని ఫార్మాసిటీ, రేడియల్ రోడ్ల భూసేకరణ వివాదం గత కొన్నాళ్లుగా నడుస్తోంది. ఈ క్రమంలోని మేడిపల్లి, కురిమిద్ద గ్రామాల్లో రైతులు తమ భూములను ఇచ్చేది లేదంటూ కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు కూడా తెచ్చుకున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులు వందలాది మంది సిబ్బందితో బలవంతంగా క్షేత్రస్థాయిలోకి దిగారు. రైతులు అప్పులు తెచ్చి ఎంతో కష్టపడి వేసిన ప్రతి జొన్న పంటలను జేసీబీ యంత్రాల సహాయంతో భూస్థాపితం చేస్తుంటే అడ్డుకోబోయిన రైతులను, మహిళా కూలీలను పోలీసులు బలవంతంగా నెట్టిస్తారు. కళ్ల ముందే పచ్చడి పంటలు నాశనం అయిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పరిహారం, పునరావాసంపై స్పష్టత ఇవ్వకుండా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇలా దౌర్జన్యంగా ల్యాండ్ లెవెలింగ్ పనులు చేయడంపై ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మేడిపల్లి, కురిమిద్ద పరిసర ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడని వేయి కళతో ఎదురుచూస్తున్న
అఖిల్ అక్కినేని మాస్ కంబ్యాక్ లోడింగ్ అయిపోయింది. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన లెనిన్ చిత్రం జూలై 10న థియేటర్లోకి రాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి అత్యంత ఘనంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ చాలా గ్యాప్ తీసుకోవడంపై అక్కినేని ఫ్యాన్స్ కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే. సరిగ్గా ఇదే పాయింట్ను ప్రస్తావిస్తూ అఖిల్ వేదికపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నా నుంచి సినిమా వచ్చి 3 ఏళ్లైంది. మీ అందరినీ ఇంతకాలం వెయిట్ చేయించినందుకు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అంటూ ఫ్యాన్స్ను కోరారు. అయితే ఈ సుదీర్ఘ నిరీక్షణకు లెనిన్ రూపంలో ఒక గట్టి సమాధానం దొరకబోతోందని అఖిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు నేను వేదికపై ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అసలు నేను మాట్లాడడం కంటే ఈసారి నా సినిమాని థియేటర్లో మాట్లాడుతుంది. ఈ ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచండి. జూలై 10న థియేటర్లో కలుద్దామంటూ అఖిల్ చేసిన స్పీచ్కు థియేటర్ మొత్తం ఫ్యాన్స్ అరుపులతో దద్దరిల్లిపోయింది. రిలీజ్ అయిన ట్రైలర్లో అఖిల్ రగ్గడ్ లుక్, రాయలసీమ బ్యాక్డ్రాప్, మాస్ ఎలిమెంట్స్ మరియు థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే అక్కినేని వారసుడు ఈసారి బాక్సాఫీస్ వద్ద చాలా గట్టి వేటకి సిద్ధమయ్యాడని స్పష్టమవుతోంది. నేను ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు? ఆ రోజు నేను మాట్లాడాలి. నేను కాదు, సినిమా మాట్లాడుతుంది ఈసారి. ఇంతకన్నా నేను మాట్లాడకూడదు. బట్ మీకు అర్థం కావట్లేదు. నేను ఇవాళ ఒక 2 days నుంచి పడుకోలేదు. అందుకే కలదాలు వేసుకుని వద్దాం అనుకున్నాను. తీసేసాను. మిమ్మల్ని చూసి నాకు ఎనర్జీ వచ్చింది. నెక్స్ట్ 10th జూలై వరకు పనిచేయడానికి మళ్ళీ నాకు ఎనర్జీ ఇచ్చారు. ఇవాళ నేను హ్యాపీగా మనస్ఫూర్తిగా ఒక ఆక్సిజన్ పీల్చినట్టు ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని చూసి. ఒక్కటే చెప్తాను, సారీ బ్రదర్, సారీ. 3 years అయింది వచ్చి. క్షమించండి. మనస్ఫూర్తిగా గుండెపైన చేయబెట్టి చెప్తున్నాను, నమ్మండి ఈసారి. ఓకే, థ్యాంక్ యూ బాయ్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. బంగారం కొనాలనుకునే వారికి సామాన్యులకు ఇవాళ బులియన్ మార్కెట్ అదిరిపోయే శుభార్త చెప్పింది. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇవాళ మార్కెట్లో ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1,260 రూపాయల మేర తగ్గగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర 1,150 రూపాయల మేర పతనమైంది. మరోవైపు వెండి ధరలు మాత్రం మార్కెట్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ మార్కెట్ వివరాల ప్రకారం 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల మేలిమి బంగారం ధర నిన్నటితో పోలిస్తే 1,260 రూపాయలు తగ్గి 1,40,780 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర కూడా 1,150 రూపాయలు కుప్పకూలి 1,29,050కి చేరింది. అయితే బంగారం ధరలు ఇలా భారీగా తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం ఇవాళ నిలకడగా ఉన్నాయి. మార్కెట్లో కేజీ వెండి ధర 2,44,900 వద్దే ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. దేశంలో ఖరీఫ్ సాగు సీజన్ ముంచుకొస్తున్న వేళ రైతాంగానికి భారత వాతావరణ శాఖ తీవ్ర నిరాశ కలిగించే వార్త చెప్పింది. జూన్ నెలలో దేశాన్ని గురించిన నైరుతి రుతుపవనాలు జూలై నెలలో కూడా సాధారణ కంటే తక్కువ వర్షాలను ఇచ్చేలా కనిపిస్తున్నాయని ఐఎండీ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా జూలైలో కురవాల్సిన దీర్ఘకాల సగటు వర్షపాతంలో కేవలం 94% మేరకే వర్షాలు పడే పరిస్థితులున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల గమనంపై వాతావరణ శాఖ కీలక గణాంకాలను విడుదల చేసింది. సాధారణంగా దేశంలో 1971 నుండి 2020 వరకు ఉన్న దీర్ఘకాల సగటు ప్రకారం జూలై నెలలో 280.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇందులో కేవలం 94% మేరకు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 40% వరకు లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఈ లోటు అత్యధికంగా 50.4%గా రికార్డైందని ఐఎండీ వివరించింది. జూన్ నెల ఎండబట్టేగా జూలైలో కూడా అరకొర వానలు కురిసే అవకాశం ఉండడంతో వ్యవసాయ రంగంపై దీని ప్రభావం తీవ్రంగా పడే ప్రమాదం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కూడా ఇదే విధమైన లోటు పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జూలై నెలలో కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో కురవన్న ఐఎండీ అంచనాలు ఇటు సాగు రంగంతో పాటు అటు తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు కూడా సవాలుగా మారబోతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.